రేపనమాటరా? అవును సార్. కానిస్టేబుల్ చెప్పండి సార్. ఆ అమ్మాయిది నార్మల్ డెత్ కాదంట, ఎవరో రేపన్ మర్డర్ చేసిరంట. రేపనమాటరా? అవును. ఎట్లా సార్, మరి ఏం చేద్దాం? రేపు పొద్దున మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేద్దాం. ఓకే సార్. ఓకే. సార్ ప్రిన్సిపల్ అనుకుంటా, ఫోన్ మాట్లాడు. సార్ సార్ నిన్న అనిషా అనే అమ్మాయి కోసం వచ్చినాం కదా సార్, ఆ అమ్మాయి చనిపోయింది సార్. వాట్, అమ్మాయి చనిపోయిందా? నిన్ననే కదా మిస్సింగ్ అన్నారు మీరు. అవును సార్, మిస్సింగ్ అయినా వచ్చినాం, కానీ నైట్ డెడ్ బాడీ దొరికింది సార్. అవునా? అవును సార్, కొద్దిగా ఒకసారి కిషోర్ సార్ని పిలిపిస్తారా? అటెండర్ కిషోర్ సార్ని రమ్మను. ఎలా చనిపోయింది అమ్మాయి, ఏమన్నా తెలిసిందా మరి? సార్ డెడ్ బాడీ దొరకగానే పోస్ట్ మార్టంకి పంపించినాం, రేపన్ మర్డర్ అని తెలిసింది సార్. రేపేంటమంటారా? అవును సార్. సార్ అనుష చనిపోయిందంట, కేసు గురించి మాట్లాడడానికి వచ్చారు వాళ్ళు. చెప్పండి సార్. కొంచెం మీరు మాట్లాడండి. సార్ ఆ రోజు లేట్ క్లాస్ ట్యూషన్ ఎన్ని గంటలకు వదిలేసారు సార్? 6:30కు వదిలేసినాం సార్. అందరు వెళ్ళిపోయేదాకా మీరు ఉన్నారా, ముందు వెళ్ళిపోయారా మీరు? అందరు వెళ్ళిపోయేదాకా ఉన్నా సార్. ఆ రోజు అమ్మాయికి ఇట్లా ఏమైనా డల్గుండేనా, సాడ్ గట్లా? లేదు సార్, ఆ రోజు బాగానే ఉండే అమ్మాయి. ఓకే సార్. కానిస్టేబుల్ సార్ డీటెయిల్ తీసుకో. సార్ మీ నంబర్ చెప్పండి. ఎక్కడ సార్ మీ ప్రాపర్ ఎక్కడ? సర్వాపూర్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తారు ఇక్కడ? 3 years అవుతుంది సార్. సార్ చెప్పు. సార్ మా క్లాస్ అమ్మాయి మిస్ అయిందంట కదా సార్, ఎంక్వైరీ చేసేది మీరేనా? అవును, ఎంక్వైరీ చేసేది నేనే. అమ్మాయి మిస్ అవ్వడం కాదు, చనిపోయింది. చనిపోయిందా సార్? మా క్లాసే సార్ అమ్మాయి. మీ క్లాసేనా? ఆ రోజు క్లాస్ అయిపోయినాక అందరు కలిసి వెళ్ళిరా, లేకపోతే అమ్మాయి ఎట్లా వెళ్ళింది ఏమైనా తెలుసా అమ్మాయి గురించి? సార్ ఆ రోజు అందరం క్లాస్ అయిపోగానే బయటకు వచ్చాం సార్. మళ్ళీ అమ్మాయి లోపలికి వచ్చింది, మా ఆటో వచ్చిందని వెళ్ళిపోయాం సార్, మాకు తెలియదు. మళ్ళీ ఆ అమ్మాయి రిటర్న్ వచ్చింది, మీరు చూడలేరా? సార్ మేము బుక్ గిట్ట మర్చిపోయింది అనుకుని లోపలికి వచ్చిందాం కదా సార్ మేము. అట్లనే డైలీ లేక ఆమె వచ్చేసాను వెళ్ళిపోయినాం సార్. అవునా? సార్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలా సార్? ఏంటది చెప్పు. సార్ ఆ రోజు ఆమె బర్త్డే ఉండే సార్, కిషోర్ సార్ విజ్ చేసినప్పుడు కొంచెం మిస్బిహేవ్ చేసింది సార్. సరే ఓకే, క్లాస్కి. సార్ నాకు ఎందుకో ఆ సార్ మీద డౌట్ ఉంది సార్. మిస్బిహేవ్ చేసిండా? ఓహో సరేనైతే నువ్వు వెళ్ళి లోపలికి. కానిస్టేబుల్ సార్ అని ఆ రూమ్లోకి తీసుకురా. అమ్మాయితో బిహేవియర్ చేసి అట్లనేనా? సార్ సార్ ఆ రోజు అమ్మాయితో అటెండ్ చేసినావు, అమ్మాయి మళ్ళీ రిటర్న్ వచ్చింది కదా, నీకు తెలియదా? సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్. అందరు వెళ్ళిపోయారు అనుకొని నేను వెళ్ళిపోయినా, ఆమె రిటర్న్ వచ్చింది నాకు తెలియదు. నీకేం తెలియదు, నువ్వేం చేయాలంటావు అయితే? అవును సార్, నిజంగా నాకేం తెలియదు సార్. సార్ అమ్మాయి రిటర్న్ వచ్చిందంటే బయట వాచ్మెన్ ఉండే కదా, ఆయనకి ఏమైనా తెలుస్తుందేమో సార్ మనం అడుగు. సరే వాచ్మెన్ దగ్గర ఉన్నాడు. నువ్వు
ఎప్పుడు పోలీస్ స్టేషన్ పిలిచినా అప్పుడు రావాల్సి ఉంటుంది ఏంది వాచ్మెన్ సార్ రా. ఇది కొంచెం మాట్లాడాలి పక్కగా నడు ఆ రోజు అనుష అనే అమ్మాయి మిస్ అయిందని వచ్చినాం కదా, ఆమె చనిపోయింది. చనిపోయిందా? ఎట్లా చనిపోయింది సార్? ఆ రోజు సాయంత్రం అందరు వెళ్ళిపోయారు కదా, ఆమె రిటర్న్ పోయిందట. మళ్ళీ ఎట్లా వచ్చింది ఎట్లా వెళ్ళిందో నీకు ఏమైనా తెలుసా బయటకు వచ్చిన తర్వాత? సార్ అందరూ వెళ్ళిపోయారు అనుకో, నేను లోపలికి పోయినా, తాళాలు వేసుకున్నా. ఆమె వచ్చిందా పోయిందా నాకు తెలియదు సార్. మరి లోపలికి పోయినప్పుడు అమ్మాయి కనిపించలేదా? ఎవరు లేకుండా సార్, నేను బయటకు వచ్చి కూర్చున్నా. పొద్దున ఎట్లా వచ్చింది ఆమె? ఎవరైనా బండి మీద దించేసిరా లేకపోతే ఏంది? పొద్దునైతే ఆటోలో వచ్చింది సార్. ఆటోలో దిగిపోగా ఇట్లనే చూసాం సార్. ఎవరు చూసారు అట్లా? ఆటోలో ఎంతమంది ఉండే? ఆటో డ్రైవర్ ఒక్కడే ఉండదు సార్, ఆయననే చూసి. ఆటో డ్రైవరా? ఓలో తెలుసా నీకు? నాకైతే తెలియదు సార్. ఇక్కడ మా హోటల్ ఉంటుంది, ఒక్కోసారి ఛాయ్ దాగా కనిపించింది సార్. చాయ్ దాకా కనిపించిండా? ఆయన ఫోన్ నెంబర్ ఉందా నీ దగ్గర? లేదు సార్, ఆటో నెంబర్ ఇలా తెలుసా? తెలియదు సార్. సరే 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 నువ్వు ఇక్కడ దగ్గర ఉన్న స్కూల్లో ఒక అమ్మాయి మిస్ అయింది. ఎవరో మర్డర్ చేసి చంపేసి. అయితే ఆ రోజు అమ్మాయి వచ్చి ఆటోలో దిగిందంటాడా? అయితే వాచ్మెన్ చెప్పిండు ఆటో వాళ్ళు వచ్చి ఛాయ్ తాగుతారంట కదా, నీకేమైనా తెలుసా? అవును సార్, ఒక ఆటోను పిల్లలు తీసి ఆటో అయిన గురించి ఏమైనా తెలుసా నీకు? ఆయన నంబర్ ఉందా? లేదు సార్. సార్ ఆడే సార్ ఆటో అరే ఆగురా, అరే. ఆయన చెప్పు, బండి తీయండి, బండి తీయండి. బండి ఆపు. సార్ చెప్పండి సార్. కానిస్టేబుల్, మన పోలీస్ స్టేషన్ కాడ ఒక బండి వస్తుంది, దాని ఆపు. ఓకే సార్, ఓకే ఓకే. స్టేషన్ పట్టుకురా. అరే అరే ఏమైంది సార్? ఎందుకు పట్టుకున్నారు సార్? స్టేషన్ కదా, ఎందుకు పట్టుకున్నారు సార్? ఏం సార్? రే ఎందుకు చంపినారు అమ్మాయిని? ఏ అమ్మాయి సార్? ఏం రో, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? నిజంగా సార్ మీరు ఏం మాట్లాడుతారో నాకు తెలుస్తలేదు సార్. మొన్న స్కూల్ దగ్గర ఒక అమ్మాయిని డ్రాప్ చేసినావు కదా ఆటోలా. స్కూల్ దగ్గర అవును సార్. అయితే అమ్మాయి చనిపోయింది. ఆ రోజు ఈవినింగ్ కూడా నువ్వే తీసుకుపోయినా? చనిపోయిందా? ఏమో సార్, నేను పోలేదు సార్. రేయ్ ఇదేం చెప్పరా? ఒట్టు సార్, ఆ రోజు నేను లేను సార్. ఆ రోజు సాయంత్రం నేను వేరే జాగా ఉన్నా సార్. ఆ రోజు సాయంత్రం నువ్వు లేనని ప్రూఫ్ ఏందిరా? ఆ రోజు నేను లేను సార్, సాయంత్రం సినిమా పోయింది సార్. ఓకే, ఒకవేళ నువ్వని తెలవాలి, నీకు సావేరా.
ఎందుకు అంత స్పీడ్ వస్తున్నావు బండి మీద? ఆపమంటే ఆపుతలేవు. నా ఆటో వేరే బండి తగిలింది సార్. ఆయన కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి అందుకని నేను ఆగలేను సార్. సరే హరిసేవన్ ఫోన్ నెంబర్ తీసుకో. ఓకే సార్, తీసుకుంటా సార్. ఓకే, నంబర్ ఎప్పుడు? 94 చెప్ప 949493 సరే 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎందుకు సార్? బండి నీకు గుర్తినన్నావు కదరా సార్ లేకపోతే కేసులు ఇరికిస్తే బేట. వద్దు సార్. సార్ మనం అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాం సార్. నిందితుడు ఎవరో తెలుస్తలేదు సార్. ఒకసారి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం సార్. ఏదైనా క్లూ దొరుకుతుందేమో ట్రై చేద్దాం సార్. అవును సార్, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా మనకి ఏమైనా క్లూ దొరకచ్చు. వెళ్ళిపోతున్నావు అమ్మా? పోలీస్ స్టేషన్కి వస్తున్నా సార్. మా అమ్మాయి బుక్కులు చదువుతుండగా ఒక నెంబర్ దొరికింది. ఈ నెంబర్ మీకు ఇద్దామని వస్తున్నా సార్. అంతలోనే మీరు వచ్చింది. ఒకసారి డీవమ్మా. కానిస్టేబుల్ ఈ నంబర్ ఎవరితో ట్రై చేయకు సార్. ఆ నంబర్ ఎవరితో అనుకున్నారా? మీ చుట్టాలలో ఎవరైనా కావచ్చేమో. లేదు సార్, అది మా వాళ్ళది ఎవరిది కాదు, కొత్త నెంబర్ ఉంది. ఓకే, మేము కూడా ఏమైనా క్లూ దొరుకుతాయేమని మీ ఇంటికి వచ్చినాం. సార్ నెంబర్ ట్రై చేసిన సార్. చౌరస్ దగ్గర హోటల్ దగ్గర చూపిస్తుంది. సరే నడుపుకోండి. నువ్వు మైనుడు ఇంక ఎవరో తెలుసుకుంటావు. సరేనా? ఓకే సార్. మరి అంజుగాడు ఇంకా రాడు. అంజుగాడ నైట్ 2 గంటల రాయినాం కదా పన్నట్టుండు, అట్లే రాలే ఇంకా. ఇంతమంది ఉన్నారు రైట్. ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేయి. సార్ వీడియో సార్, ఇదే నెంబర్. ఇదే నెంబరా? ఏమైంది? నడవలో పోలీస్ స్టేషన్ నడు పోలీస్ నాడు. సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్ స్టేషన్కి? నీది ఎలా ఎవరో ఎందుకు తీసుకొచ్చినాము? మళ్ళీ మాట్లాడుతున్నావు? నాకు తెలుసు సార్ నన్ను తీసుకొచ్చారు. నేను ఆగరా కానిస్టేబుల్. అమ్మాయి డెడ్ బాడీ దొరికిన లొకేషన్లో ఈ నెంబర్ ఇట్లా మ్యాచ్ అవుతుందేమో చెక్ చేయకు ఒకసారి. ఓకే సార్. సార్ లొకేషన్ అంటారు ఏమంటారు నాకేం అర్థం లేదు సార్. ఆగరా 2 నిమిషాలు నాకు తెలుస్తుంది. అమ్మాయిలు అంటే ఎక్కడ కనబడుతున్నా నీకు? అమ్మాయి సార్ ఏమన్నారు నాకేం అర్థం అయితే లేదు. ఉండరా 2 నిమిషాలు లాగు, అర్థమవుతుంది నీకు. సరే ఇలా మాట్లాడితే నిజాలు బయటకు రావు సార్. సార్ నంబర్ ట్రై చేసిన సార్. అమ్మాయి బాడీ దొరికిన లొకేషన్లో ఈ నంబర్ మ్యాచ్ అవుతుంది సార్. అవునా?